చాలా సంతోషకరమైన సందర్భం. జీవితంలో ఒక మంచి మూమెంట్ అని నేను భావిస్తాను. ఎందుకంటే మందకృష్ణ గారితో నా పరిచయం, చర్చలు 93 నుంచి ప్రారంభమైంది. స్వాతంత్రం దేనికోసం పోరాటం జరిగింది? ఆత్మగౌరవం కోసం, స్వయం పరిపాలన కోసం, సమానత్వం కోసం, పరాయి పీడల నుంచి, పరాయి పాలన నుంచి బయటపడడానికి స్వాతంత్రానంతరం ఇప్పటి వరకు అభివృద్ధి జరుగుతుందని చాలా అంటున్నాం. ఒప్పుకోక తప్పదు. కానీ అభివృద్ధితో పాటు అంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తే ఆకాశమంత ఎత్తుగా ప్రపంచంలో ధీటుగా ఎదిగే అవకాశాలు ఉన్న నేపథ్యాన్ని ఈ గత రిజర్వేషన్ల సమస్య మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఈ నేపథ్యంలో ఈ వర్గీకరణ మరొక అడుగు ముందుకు వేయడానికి, సమాజంలోని అట్టడుగు వర్గాలకు మరింత మేలు చేయడానికి, అవకాశం కలగడానికి, ఆ అవకాశాన్ని పొంది జీవితంలో ముందుకు రావడానికి ఉపయోగపడుతుందనేది చివరగా ఈ పోరాట స్ఫూర్తి, ఈ పోరాట ఫలితం మరి మొన్న పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఒక రియల్లీ గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. అందుకే అసమానత తగ్గించడానికి, అవకాశాలు కల్పించడం చేసే ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుంది. అది మరింత పెద్ద ఎత్తున మనం వాడుకోవాల్సిన అవసరం ఉందనే భావన మనం కలుగజేస్తాం. టాలెంట్ ఈజ్ నెవర్ బై బర్త్, టాలెంట్ ఈజ్ నాట్ బై కమ్యూనిటీ, టాలెంట్ ఈజ్ నాట్ బై కాస్ట్, టాలెంట్ ఈజ్ నాట్ బై రీజన్, టాలెంట్ ఈజ్ బై పర్సువేషన్. పర్సువేషన్ నీడ్స్ opportunities must be given by the governments at the time of ruling governments. అది గుర్తు చేయడానికే మరి నాకైతే చాలా సంతోషం, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చరిత్ర సృష్టించావు, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఎన్నో అష్టకష్టాలు వచ్చి పోరాటం చేసి జీవితంలో అత్యంత ఎక్కువ సమయాన్ని ప్రజల కోసం, సామాజిక వర్గం కోసం, అట్టడుగు పేదల కోసం చేసింది నా జీవితంలో నేను మర్చిపోలేను. నేను సర్వదా గుర్తుపెట్టుకుంటాను. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, నాకు సోదర సమానులు పొన్నాల లక్ష్మణ గారితో వ్యక్తిగతంగా నా అనుబంధం ఈనాటిది కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులం కనుక అన్న చెప్పినట్టుగా 90వ దశాబ్దం నుంచే అన్నతో అనుబంధం ఉంది. సామాజిక వర్గాల వారిగా ఒక అణగారిన వర్గాల కులాలకు సంబంధించిన వ్యక్తులం. ప్రతి విషయంలో సమాజానికి మేలు చేసే విషయంలో, సామాజిక వర్గాలకు మేలు చేసే విషయంలో అన్న ఎన్నో సందర్భాల్లో విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. ఇక అన్న చెప్పినట్టుగా అసమానతలు ఎక్కడున్నది నిర్మూలన జరగాలి, వివక్షత ఎక్కడున్నది తొలగిపోవాలి. వీటిని దృష్టి పెట్టుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. దాదాపు 3 దశాబ్దాలు దాటింది. ఈ 3 దశాబ్దాల ఉద్యమ కాలంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవరోధాలు, ఉద్యమం మీద ఎన్నో కుట్రలు, ఎన్నో సందర్భంలో పాలకులు పెట్టిన నిర్బంధాలు, కార్యకర్తల మరణాలు ఈ ఉద్యమంలో చెవి చూశాం. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ఈ ఉద్యమం కొనసాగింది. ఇవాళ లక్ష్యం నెరవేరడానికి దారితీసింది. ఈ 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో నా సోదరుడైన మాజీ మంత్రివర్యులు పొన్న లక్ష్మణ గారి సహకారం ఈ ఉద్యమానికి ఎంతో ఉన్నది. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో ఎన్నో అవసరాలు ఉద్యమం కోసం ఉంటాయి. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అన్నగారికి ఫోన్ చేసినా ఇంటికి రప్పించుకొని తన వంతు చేయూతనిచ్చేవారు. ఇది మేము మర్చిపోలేము. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఈ 3 దశాబ్దాల కాలంలో ఎన్నో సందర్భాల్లో ఆయన చేయూత, అండదండలు అందించాడు. వాస్తవానికి సమాజం మద్దతు లేకపోతే ఈ ఉద్యమం 3 దశాబ్దాలు నిలబడేది కాదు. ఎంఆర్పిఎస్ విజయం సుప్రీంకోర్టులో సాధించిన తర్వాత మాదిగల సంతోషమే కాదు, వర్గీకరణ ఉద్యమానికి దశల వారీగా సంపూర్ణ సహకారం అందించిన ప్రతి వర్గం, ప్రతి వ్యక్తి ఆ రోజు మేమే విజయం సాధించినంత సంతోషంలో ఉన్నారు. అట్లాంటి సంతోషాన్ని వ్యక్తం చేయడంలో నా అన్నగారు కూడా 1కి 4 సార్లు ఫోన్ చేసి అభినందించాడు. మీరు ఎక్కడున్నా వస్తా కృష్ణ అని చెప్పాడు. కానీ నేను కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తిని. నా అన్న సహకారం కోసం నేను ఇంటికి వచ్చాను.
కాబట్టి నా అన్న దగ్గరకు వచ్చి నేను ఆయనను పలకరించిపోవాలి, ఆయనను గౌరవించుకోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇట్లాంటి పరిస్థితుల్లో సమాజానికి మేము రుణపడి ఉన్నాం, అన్నకు రుణపడి ఉన్నాం. ఆ రుణం తీసుకునే పోరాటాలను కూడా సమాజం కోసం అలా చేస్తాం. ఎంఆర్పిఎస్కు అందించిన శక్తి అది మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా సమాజ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగమే స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో గుండె జబ్బులతో పిల్లల ఉద్యమం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం రావడం, వికలాంగుల ఉద్యమం నడపడం వల్ల వాళ్ళ పెన్షన్లు ఎన్నెళ్ళు పెరగడం, వృద్ధుల వితంతుల పోరాటం జరగడం వల్ల వాళ్ళ పెన్షన్లు పెరగడం, తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట నుంచి పోరాటం చేస్తే అది పెరగడం, ఇట్లా సమాజం కోసం ఎంతో ఫలితాలు ఇచ్చే ఉద్యమాలు చేశాం. దానికి కారణం ఎంఆర్పిఎస్ సమాజంలో ఒక బలమైన ఉద్యమంగా ఎదిగింది. ఆ ఎదగడానికి కారణం సమాజంలో అన్ని వర్గాలు అందించిన సహకారం. తిరిగి మళ్ళీ ఆ శక్తి ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా ఎదగడానికి సమాజం కారణమైనప్పుడు, సమాజం చేయుత కారణమైనప్పుడు తిరిగి ఆ శక్తితో సమాజానికి మేలు చేయాలనే పద్ధతిలోని ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా సమాజంలో పీడిత వర్గాల పక్షాన ఆర్థిక అసమానతలు తొలగించే దిశగా, సామాజిక వివక్షత తొలగించే దిశగా, ఎక్కడ అణిచివేత ఉన్నా ఎక్కడ వివక్షత ఉన్నా ఖచ్చితంగా అణిచివేతకు వివక్షత గురవుతున్న వర్గాల పక్షాన పోరాటం చేయడానికి భవిష్యత్తులో సిద్ధపడతాం. ఇప్పుడు అందించిన సహకారం అన్నదేతునో అన్న కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఇంటికి వచ్చాననే విషయం కూడా చెప్తున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ మీరు గుండె రంధ్రాలున్న చిన్నపిల్లల తల్లిదండ్రులతోటి ఒక ర్యాలీ తీసి నిమ్స్లో వెళ్ళి అడ్మిట్ చేశారు. ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, అప్పటికి ఇంకా హెల్త్ మినిస్టర్ లేకుండే ఫస్ట్ ఫేజ్లో, నన్ను పిలిచి, ఏం లక్ష్మయ్య నువ్వు ఆ నిమ్స్కి వెళ్ళి చూడు, ఏంటి ఇది ఇంతవరకు ఇటువంటి సంఘటన దృష్టికి రాలేదు అంటే, నేను పోయిన తర్వాత అక్కడ డాక్టర్లతోటి, తల్లిదండ్రులతోటి, పేషెంట్లతోటి దాదాపు 4 గంటల 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రంలో గుండె రంధ్రాల సంగతి బయటికి తీసుకొచ్చిన నేపథ్యాన్ని ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ పీపుల్ కానీ తెలియని నేపథ్యంలో ఉన్న వాస్తవాన్ని గుర్తించిన తర్వాత వెంటనే ఆరోగ్యశ్రీకి దీనికి శ్రీకారమే కాకుండా దేశంలో మొదటిసారిగా గుండె రంధ్రాల ఇది ప్రతి జిల్లాలో ఓపెన్ క్యాంపులు పెట్టి గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 6,000 పైచిలకు పిల్లలకు ఆ సమయంలో గుండె రంధ్రాల శస్త్రచికిత్సలు కావించడం ఇది ఒక చారిత్రక ఘట్టం. అది మీ వల్ల ఆరోగ్యశ్రీ ఈ ముందు పడ్డది అనే దాంట్లో సందేహం అసలు